దేశీయ పానీయాల గురించి మీకు కూడా తెలిసే ఉంటుంది. మీరు ఉత్తర భారతదేశానికి వెళ్తే చాలా చోట్ల మీకు ఆమ్ పన్నా దొరుకుతుంది. పచ్చి మామిడికాయ రుచి, వేసవి నుండి ఉపశమనం కూడా. పంజాబ్, హర్యానా వెళ్తే లస్సీ దొరుకుతుంది, పెద్ద గ్లాసులో లస్సీ. రాజస్థాన్, గుజరాత్లలో మజ్జిగ, అది ప్రతి భోజనానికి తోడుగా ఉంటుంది. ఇక బీహార్, జార్ఖండ్, తూర్పు ఉత్తరప్రదేశ్లో సత్తు షర్బత్, దాని గురించి చెప్పేదేముంది, కడుపు నింపుతుంది, బలాన్నిస్తుంది. కొంకణ్, గోవాలలో కోకం షర్బత్, సోల్ కఢీ. దక్షిణ భారతదేశంలో పానకం, నీర్మోర్, సంభారం. ఒడిశాలో బేల్పన. అవి కేవలం పానీయాలు కావు, భారతదేశంలోని వేర్వేరు ప్రాంతాల సంప్రదాయంలో భాగం. ఇందులో ఒక భారతం శ్రేష్ఠ భారతం అనే భావన కూడా కనిపిస్తుంది. ఇంకో విషయం తప్పక గుర్తుంచుకోండి, వీటిలో చాలా వరకు మన సొంత వంటగది నుండే వచ్చాయి, మన పొలాల నుండే వచ్చాయి. వీటికి పెద్ద పేరు ప్రఖ్యాతులు లేవు, కానీ తరతరాల అనుభవం వాటిలో ఇమిడి ఉంది. మీరు కూడా వేసవిలో దేశీయ పానీయాలను బాగా ఆస్వాదించండి. మిత్రులారా, వేసవి రాగానే ప్రతి ఇంట్లో మరో చర్చ మొదలవుతుంది. అదే మామిడి పండు. మామిడి పండు ఒక చర్చనీయాంశం. భారతదేశంలో వేసవిలో మామిడి పండు గురించి మాట్లాడుకొని ఇల్లు బహుశా ఉండదు. ప్రతి ప్రాంతానికి దాని సొంత మామిడి, దాని సొంత రుచి, దాని సొంత సువాసన. మహారాష్ట్ర, కొంకణ్ల హాపూస్ అల్ఫోన్సో, గుజరాత్ కేసర్, ఇది ఆమ్రస్కు ప్రాణం. ఉత్తరప్రదేశ్ దసరి, ఇంకా నా కాశీ లంగడా. అయితే లంగడా మామిడిలో ఒక ప్రత్యేకత ఉంది. పండిన తర్వాత కూడా దాని రంగు చాలాసార్లు పచ్చగానే ఉంటుంది. బీహార్ జర్దాలు, దాని సువాసన దూరం నుంచే గుర్తుపట్టేలా ఉంటుంది. చౌసా, మాల్దా, ఇలా ప్రతి పేరుతో ప్రజల జ్ఞాపకాలు ముడిపడి ఉన్నాయి. ఇక దక్షిణ భారతదేశానికి వెళ్తే అక్కడ బంగినపల్లి, తోతాపురి, నీలం, మల్గోవా. బెంగాల్లో హిమసాగర్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్లలో సువర్ణరేఖ అంటే ప్రదేశం మారుతుంది. మామిడి పండు రూపం, రంగు, దాని రుచి కూడా మారిపోతుంది. మిత్రులారా, మామిడి పళ్ళ ఈ ప్రయాణం ఇప్పుడు గ్రామాల నుండి గ్లోబల్ మార్కెట్కి కూడా చేరుకుంటోంది. ఈరోజు మన్ కీ బాత్ ద్వారా మామిడి పండించే నా రైతు సోదర సోదరీమణులను మనస్ఫూర్తిగా ప్రశంసిస్తున్నాను. మీరు దేశ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థకు కేవలం రైతులు మాత్రమే కాదు, చాలా ప్రత్యేకమైన వారు. ఇలాగే కొనసాగించండి మిత్రులారా. ఈ వేసవి రోజుల్లో సాధారణంగా పాఠశాలలకు సెలవులు ఉంటాయి, కానీ నేను ఒక అలాంటి తరగతి గురించి చెబుతాను. అందులో చేరాలని మీకే అనిపిస్తుంది. మిత్రులారా, ఒక పరిస్థితిని ఊహించుకోండి. పిల్లలు, యువకులు, పెద్దలు కూడా వచ్చే ఒక పాఠశాల. అక్కడ ఎలాంటి రుసుము ఉండదు, పెద్ద భవనం ఉండదు, తరగతి గదులు కూడా ఉండవు. ఇంకా అత్యంత ఆసక్తికరమైన విషయం ఏంటంటే అక్కడ తరగతి నదిలో జరుగుతుంది. మిత్రులారా, ఇది ఏ కథ కాదు, ఇది ఒక నిజమైన ప్రయత్నం. కేరళలోని ఆలువాలో సాజీ వల్ షెరిల్ గారు ఇలాంటి ఒక ఈత శిక్షణా కేంద్రాన్ని నడుపుతున్నారు. ఇప్పటి వరకు 15,000 మందికి పైగా ఇక్కడ ఈత నేర్చుకున్నారు. సాజీ గారు దివ్యాంగులైన పిల్లలకు కూడా ఈత నేర్పించారు. ఈ ప్రయత్నం వెనుక ఒక బాధ కూడా దాగి ఉంది. కొన్ని సంవత్సరాల క్రితం ఒక పడవ ప్రమాదంలో చాలా మంది విద్యార్థులు మరణించారు. ఆ సంఘటన సాజీ గారిని లోపల కుదిపేసింది. ఆయన పిల్లలకు ఈతొచ్చి ఉంటే బహుశా ఎన్నో ప్రాణాలు నిలిచేవి కదా అని అనుకున్నారు. అంతే, అక్కడి నుండే ఆయన ఈ ఉద్యమం మొదలైంది. మిత్రులారా, సాజీ వల్షెరిల్ గారి జీవితం మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతుంది. సేవ చేయడానికి పెద్ద పెద్ద సాధనాలు అవసరం లేదు. కావాల్సిందల్లా ఒక మంచి సంకల్పం, ఇంకా నిరంతర ప్రయత్నం. వీటితోనే వేలాది మంది జీవితాల్లో మార్పు తీసుకురావచ్చు. నా ప్రియమైన దేశ ప్రజలారా, గడిచిన రోజుల్లో నాకు
యూరోప్లోని నెదర్లాండ్స్ వెళ్ళే అవకాశం దొరికింది.